control Damyata దైవత్వం నుండి out of divinity ప్రకాశవంతములో కొనిపోయేటువంటిది. that takes you to all radiance, brilliance. ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవత్వము That divinity with all effulgence సర్వత్రా ఉంటున్నది. is all pervasive. ఈ ప్రకాశవంతమైన సర్వత్వము This radiance which is all pervasive ప్రతి అంచు ఇంచినందును ప్రతి అణుమునందును ప్రతి కణమునందు కూడా ఉంటున్నది. is present in every inch, in every cell, in everything. సైన్స్ నందు కూడాను చాలా వరకు పరిశోధనలు సరిపి చూచారు. In science also many experimented. వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఘనములో ఘనముగా ఉంటున్నది. In Vedanta it is also said, it is smallest among the microcosm and also present in the biggest. పరమాణువైనటువంటి న్యూట్రాన్ ఉంటుండాలి. Smallest neutron is there. ఈ న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ నిరంతరం కూడా నిర్విరామంగా చుడుతూ ఉంటాయి. Around this neutron you find the protons and electrons revolving in the orbits. ఎట్లనగా How? సూర్యుని చుట్టూ Around the sun, అనేక చిన్న చిన్న గ్రహములంతా సంచరిస్తూ ఉండినట్టుగా just as other planets revolve, ఈ న్యూట్రాన్ చుట్టూ around the neutron ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ నిరంతరము చుడుతూ ఉంటాయి. electrons and protons revolve continuously. న్యూట్రాన్స్ అతి అణు స్వరూపమైనటువంటిది. Neutrons are very minute. ఈ అణువు నుంచి సమర్థమైనటువంటి యొక్క పదార్థములు కూడా చేకూర్పు చేస్తుండాలి. Out of the smallest, the other matter existed. ప్రతి పదార్థం కూడా అణువుల యొక్క సమూహమే. Every matter is combination of these atoms. కనుక ప్రపంచమంతా కూడాను న్యూట్రాన్ యొక్క ప్రభావమే. So the whole world is the effect of the neutron. అది అణోరణీయాన్, అది వేదాంతమునందు దానిని అణుమాత్రము అని చెప్పారు. That in Vedanta it is said, it is of the size of ఆ neutron. అణుస్వరూపమే దైవత్వము. The form of that neutron is divinity. ఈ అణుస్వరూపమైనటువంటి దైవత్వము The divinity which is of the neutron విశాలమైనటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నది. has spread all over the vast universe. నీలో ఏ అణుస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం ఉన్నదో The divinity which is present in the smallest అది ఏ form సర్వత్రా ఉంటున్నది. is present everywhere. సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వమే The divinity which is everywhere నీలో కూడా అణుస్వరూపమై ఉంటుండాలి. is also present in you in a minute form. అందుకని వేదాంతము So Vedanta అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఇదియే. Vedanta says